అందరికీ నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేస్తే మీ అకౌంట్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ నొక్కండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈరోజు ఏపీపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వీరు ప్రమోషన్ పొందాలన్నా ఏదైనా 24 ఇయర్స్ కానీ లేదా 12 ఇయర్స్ స్కేల్ కానీ పొందాలంటే ఈ ఏపీపీఎస్సి డిపార్ట్మెంట్ టెస్టులు అనేవి తప్పనిసరిగా పాస్ కావాలి. దానికి సంబంధించిన ఏపీపీఎస్సి వాళ్ళు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 2018. ఈ ఏపీపీఎస్సి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మనం చూద్దాం. నోటిఫికేషన్ నంబర్ 4/2018. దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 23/4/2018 అంటే ఏప్రిల్ 23వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేటు మే 14వ తారీఖు తోటి ఇవి కంప్లీట్ అవుతాయి. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన మరి ఫీ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ద ఫీ ఫర్ ఈచ్ టెస్ట్ 200 రూపాయలు ఉంటుంది అప్లికేషన్ టెస్ట్కి. తర్వాత అప్లికేషను 500 అంటే అప్లికేషన్ ఫీజు 500. టెస్ట్ అంటే ఈఓ టెస్ట్ కానీ జియో టెస్ట్ కానీ దీనిలో ఎన్ని పేపర్లు ఉంటే ప్రతి పేపర్కి కూడా 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మరి దీనికి లాస్ట్ ఇయర్ లాగానే నెగిటివ్ మార్క్స్ అనేవి పెట్టడం జరిగింది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 అంటే 0.33 ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్ షాల్ బి డిడక్టెడ్. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి టేకెన్ ఇంటూ అకౌంట్. అంటే ఇక్కడ నెగిటివ్ మార్కులు అనేవి ఉన్నాయి. 0.33 రాంగ్ ఆన్సర్కి అవి మైనస్ అవుతాయి. క్వాలిఫై మార్క్స్ 35 మార్క్స్, అంతకుముందు 40 ఉండేవి, ఇప్పుడు 35 మార్కులకి తగ్గించారు. డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి గెస్టెడ్ టెస్ట్ జియో టెస్టు 88 డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఫస్ట్ పేపరు జూన్ 9వ తారీఖు 10 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు మధ్యాహ్నం. అదేవిధంగా కోడ్ నెంబర్ 97 డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ 3 PM to 5 PM. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టెస్ట్ ఈఓ టెస్ట్ కోడ్ నెంబర్ 141 ఇది జూన్ 10వ తారీఖు జరుగుతుంది. ఎగ్జాము సండే 3 PM to 5 PM. స్పెషల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ స్టాండర్డ్ వితౌట్ బుక్స్. ఇది 3 hours. అంటే మనం 10th ఇంటర్మీడియట్లో తెలుగు చదవకుండా ఉన్నవాళ్ళు అంటే సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఉర్దూ కానీ తీసుకున్న వాళ్ళు ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మే 23, లాస్ట్ డేటు 14/5. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఇచ్చాను. ఏపీపీఎస్సి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్, క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్. ఇక్కడ మనం క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంకా కొన్ని పంచాయతీరాజ్ సంబంధించినవి, రెవెన్యూ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి ఎట్లా రాయాలి ఏంటనేది ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళ వివరాలు, కోడ్ నెంబర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం కూడా అంతా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు సంబంధించిన కోడ్ నెంబర్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ట్రెజరీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇవి అందరికి సంబంధించిన కోడ్ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి
ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపూర్, కర్నూలు ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది అందరూ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎలిజిబిలిటీ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. ఇంకా మరి కోడ్స్ అనేవి చూద్దాం. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఏ కోడ్, హౌ టు అప్లై ప్రొసీజర్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. ఈ ప్రొసీజర్ అంటే ఎట్లా అప్లై చేయాలి అనేది మనకి డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ ఎనెక్సర్ 2లో టైం టేబుల్ అండ్ స్కీమ్ ఇచ్చారు. 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లు ఎగ్జామ్స్ అనేవి బిగిన్ అవుతాయి. ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు ఒక పేపర్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ 3 గంటల నుండి 5 గంటల వరకు ఇంకో పేపర్ ఉంటుంది. ఇక్కడ కోడ్స్ వచ్చేసరికి ఫస్ట్ కోడ్ సబార్డినేట్ అకౌంట్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్ 1, సెకండ్ కోడ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ టెస్ట్ ఫస్ట్ పేపర్. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి వీరు ఇవ్వటం జరిగింది. అంటే ఆఫ్టర్నూన్ కొన్ని ఎగ్జామ్స్ జరుగుతాయి, మార్నింగ్ ఈవినింగ్ కొన్ని ఎగ్జామ్స్ జరుగుతాయి. మరి దీనికి అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ప్రతి టెస్ట్కి సంబంధించి 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇట్లా నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి మెటీరియల్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్ టెస్ట్కి సంబంధించిన మెటీరియల్ అమరావతి teacher.com అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించిన మెటీరియల్ చూడండి ఒకసారి. పేపర్ కోడ్ 97 జియో టెస్ట్ పార్ట్ 2, 97 జియో టెస్ట్ పార్ట్ 1, పేపర్ కోడ్ 88 ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంచడం జరిగింది. పేపర్ కోడ్ 141 యువ టెస్ట్ సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పెన్షన్ రూల్స్, వీటి మీద పెన్షన్ రూల్స్ మీద ఎక్కువగా ఆబ్జెక్టివ్ టైప్లో అంటే ఆన్లైన్ టెస్ట్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఇక్కడ మెటీరియల్ అనేది ఉంచడం జరిగింది. ద ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, పెన్షన్స్ సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఇక్కడ పెన్షన్ ఫార్ములా ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ పెన్షన్ మొత్తం కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ట్రెజరీ కోడ్స్, పెన్షన్ రూల్స్ 2, ఇక్కడ 88 జియో టెస్ట్, ఇది పార్ట్ 1 గెస్టెడ్ ఆఫీసర్ టెస్ట్ పార్ట్ 1. ఇవి స్టడీ మెటీరియల్ అంటే మీకు మొత్తానికి కూడా గెస్టెడ్ ఆఫీసర్ టెస్ట్ సంబంధించిన 97 కోడ్కి మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ న్యూ ఎస్ఎస్సి స్కీమ్స్, ఈ స్కీమ్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఈఓ జియో టెస్టులకు సంబంధించిన మెటీరియల్. ఈ మెటీరియల్ అన్నీ కూడా ప్రిపేర్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు. మే 24 నుండి ఆన్లైన్ టెస్ట్ అనే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన మెటీరియల్ ఇంకా నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ మెటీరియల్ అన్ని కూడా ఉంచడం జరుగుతుంది. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.